Hello all, welcome back to my channel. Welcome to another day in my life vlog. So ఇది మార్నింగ్ లేచేసాను. ఇంకా నేను బ్రష్ వేసేసి ఇంకా బాదం తీసుకొని నేను తినేస్తున్నాను. అలాగే వరుణ్ వివి వాళ్ళకి కూడా ఒలుస్తున్నా. వివి గాడు ఇంకా పడుకున్నట్టుంది, అందుకే ఇంకా లేమని చెప్పి అంటున్నాను. తర్వాత లేచి ఆడుకుంటున్నారు వాళ్ళు. అలాగా తర్వాత వాళ్ళిద్దరు బ్రష్ చేస్తున్నారు. ఈరోజు అయితే నేను పొంగల్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను చూపిద్దాం అనుకుంటున్నా. నాకు చాలాసార్లు చాలా బాగా వచ్చింది. సో అదే నేను చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను చెప్పడం కూడా లేదు కదా, సో అందుకే ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ డిసెంబర్ లాస్ట్ వీక్ తీసిన వ్లాగ్స్. ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేద్దామని అనుకున్న వ్లాగ్స్, మధ్యలో గ్యాప్ రాకూడదు అని చెప్పి. బట్ ఆటోమేటిక్గా అలా అయిపోతుంది. ఇట్స్ ఓకే, చూద్దాం. రెజల్యూషన్ అన్న ఈసారి బాగా పనిచేస్తుందేమో చూడాలి, రెగ్యులర్ వ్లాగ్స్ అని. ఓకే, ఇప్పుడైతే పొంగల్ చూపిస్తున్నాను. ఫస్ట్ గీ వేస్తున్నాను. అందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, బట్ నా వీడియో ద్వారా ఎవరొకరు తెలుసుకుంటారని నేను పెట్టాను. అందులో టేస్ట్ బాగా వచ్చిందని చెప్పేసి. సో ఫస్ట్ జీలకర్ర, తర్వాత మిరియాలు, ఇంకా కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఇవన్నీ పోపు పెట్టేసుకొని ఎసురు పెట్టేసుకోవడమే. కొంచెం జింజర్ వేసుకోండి, చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో చూడండి, ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వేవిగాడు పక్క నుంచి అరుస్తూనే ఉంది. అట్లా టైం సరిపోవట్లేదు నిజంగా. సో కొన్ని క్యాష్యూస్ వేసుకొని చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇంకా డైరెక్ట్ వాటర్ వేసేసేసి ఇంకా విజిల్ పెట్టడమే. అండ్ దీంట్లోకి పచ్చి కొబ్బరి చట్నీ చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్. సో ఆ రోజు అయితే అట్లా గడిచింది. అండ్ ఆ తర్వాత వ్లాగ్స్ అని కంటిన్యూగా తీసాను కానీ బట్ ఎడిటింగ్కి టైం లేదు. బిజీగా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. ఓకే, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గుర్తుపెట్టుకొని మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో అది ఇక్కడ కొబ్బరి కోసం వరుణ్ కుస్తీలు పడుతున్నారు. సో అట్లా పచ్చి కొబ్బరితోనే చాలా టేస్ట్ వస్తుంది. సో ఆ రోజైతే అలా గడిచిందనమాట. జస్ట్ మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ వరకు తీసా, లంచ్ రొటీన్ తీయలేదు. సో అది ఈరోజు వ్లాగ్. ఫైనలీ వివి లేచేసింది, బ్రష్ చేసేసుకొని. దానికి స్నానం డిలే అయిందనమాట ఇవాళ. సో దానికి కూడా బాదం వేస్తున్నాం. మొత్తం కావాలి అని అడుగుతుంది ఇక్కడ, బట్ నేను ఓన్లీ 1 తీసుకున్నానా అని చెప్తున్నా. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత ఫైనల్గా 1 అయితే తీసుకుంది. సో ఇద్దరికైతే బాదం ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తింటున్నప్పుడు ఇంకా అది తినంగానే సర్వ్ చేసేస్తాను ఇంకా ఫుడ్ వాళ్ళిద్దరికి. ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా తింటారు. నేను వివి కొంచెం నెయ్యి ఎక్కువ వేసేసి పెట్టేస్తాను, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. సో అలా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం బ్రేక్ఫాస్టే. ఇంకా మిడ్ డే స్నాక్ లాగా ఫ్రూట్ తీసుకుంటున్నాం ఈ మధ్య. పైనాపిల్ కట్ చేస్తున్నాడు వరుణ్. ఇది మాటికి కిచెన్లోకి వస్తూ ఉంది. కిచెన్లో యు ఆర్ నాట్ అలౌడ్ అని చెప్తే అస్సలు వినడం లేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్లు అందరూ అయిపోయాయి. ఇంకా వరుణ్ ఫ్రూట్ కట్ చేస్తున్నాడు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్. సో పైనాపిల్ కట్ చేస్తున్నారు, ఇంకా అది తినేస్తాము. అండ్ మా మార్నింగ్ రొటీన్ ఇలా హడావిడిగా ఉంటుంది. లేట్లే వేస్తున్నాం. ఇవి కొంచెం లేట్కి పడుకునేసరికి. సో అట్లా. ఇవి పైనాపిల్ నచ్చిందా? సార్ నో నచ్చిందా? అరే నచ్చిందా చెప్పు వివి. ఓకే తిను, తీసుకో, ఒకటి తీసుకో. పెట్టుకో. వెరీ గుడ్. ఒకటే ఓన్లీ 1.
నేను ఏదో 4 ముక్కలు ఏమంటే వరుణ్ నిజంగానే 4 ముక్కలు వేసుకొని వచ్చారు చూడండి. అట్లుంటుంది వరుణ్ తోటి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో అలాగా వివి అయితే బాతింగ్ అయితే చేసేసుకుంటుంది అండ్ ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోవాలి, కొంచెం కుకింగ్ అది చేసేసి. అండ్ ఇలానే ఉంటుంది యాక్చువల్లీ, మార్నింగే స్నానాలు అయిపోతాయి. బట్ ఇవాళ లేట్ లేచాము, వివి 1:30కి పడుకుంది నైట్. సో అందుకని అండ్ అంతే, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మళ్ళీ వచ్చాక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాబా చెప్పి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నా. సో ఆఫ్టర్ ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ కొన్ని క్లిప్స్ తీసాను అనమాట. వివిగాడు వాళ్ళ డాడీ కాసేపు ఆడుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం లంచ్లోకి ఎగ్ రోస్ట్, ఇంకా ఆ రోజు దొండకాయ పచ్చడి చేశాను, బాగా వచ్చింది. సో మళ్ళీ కలుద్దాం, బాయ్.